నమస్తే. నేను డాక్టర్ శ్వేత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అట్ అపోలో హాస్పిటల్స్ అండ్ కోప్ క్లినిక్స్. ఈరోజు మనం హిస్టోస్కోపీ అంటే ఏంటి, మరియు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళల్లో ఈ హిస్టోస్కోపీ ఎప్పుడు చేస్తాము అండ్ ఎందుకు చేస్తామో తెలుసుకుందాం. హిస్టోస్కోపీ అనేది ఒక చిన్న కెమెరాని మనం యుట్రస్ లోపలికి అంటే గర్భాశయం లోపలికి పాస్ చేసి చూడడం. ఇది మనం వెజైనా ద్వారా సర్విక్స్ నుంచి యుట్రస్ లోపలికి ఒక చిన్న కెమెరాని పాస్ చేసి లోపల ఎలా ఉంది కండిషను, సర్విక్స్ కండిషన్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాము. సో ఈ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న పేషెంట్స్ని అందరిలోనూ మనం హిస్టోస్కోపీ చేస్తామా, లేదా ఐవీఎఫ్ చేసే ప్రతిసారి ముందు ఈ హిస్టోస్కోపీ అవసరమా అంటే లేదండి. ఈ అందరి పేషెంట్స్లోనూ మనము ఇది హిస్టోస్కోపీని అవసరం లేదు. కొన్ని ఇన్ఫర్టిలిటీ కోసం ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు రొటీన్గా స్కాన్ చేస్తూ ఉంటాం. ఈ స్కానింగ్లో మనకి ఏమన్నా ప్రాబ్లం కనిపించినప్పుడు, అంటే ఫైబ్రాయిడ్స్ ఎస్పెషల్లీ లోపల పక్కన ఫైబ్రాయిడ్స్ గ్రో అవుతున్నా, అంటే క్యావిటీని లోపల స్పేస్ అనేది అది తగ్గిస్తుంది ఈ ఫైబ్రాయిడ్ అనుకున్నప్పుడు, లేదా పాలిప్స్, లేకపోతే లోపల యుట్రస్ లోపల అతుకులు ఫామ్ అయినా, లేకపోతే ఈ పొర మందం అనేది చాలా తక్కువ ఉండడం, ఇవన్నీ ఎందుకు అంటే పిండం వచ్చినప్పుడు అతుక్కోవడానికి ఇవి ఇబ్బంది కలుగుతుందన్నమాట. సో ఈ కండిషన్స్ మనం గుర్తించినప్పుడు హిస్టోస్కోపీ అనేది రొటీన్గా అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఈ హిస్టోస్కోపీ చేయడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ని అంటే ఈ ఫైబ్రాయిడ్స్ని తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ అతుకులు కానీ అలా ఉన్నప్పుడు రిలీజ్ చేయవచ్చు, అండ్ స్కార్ టిష్యూ అనేది మనం తీసేయచ్చు. తర్వాత పాలిప్స్ అనేది తీసేసినప్పుడు ఈ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేస్తాం. ఈ హిస్టోస్కోపీ చేస్తున్నప్పుడు ఒకేసారి మనం ఆస్టియా అంటే ఈ ట్యూబ్స్ అనేది ఓపెన్ అయ్యే ప్లేస్ని యుట్రస్ లోపలికి దాన్ని ఆస్టియా అంటాం. ఈ ఆస్టియా ఎలా ఉంది, ఓపెన్ ఉందా లేదా, ఒకవేళ క్లోజ్ ఉన్నా మనం దాన్ని ట్యూబల్ క్యాన్యులేషన్ ద్వారా మనం ఓపెన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఫెయిల్డ్ ఐవీఎఫ్ ఉంటుంది, మన రీజన్ తెలియకుండా కూడా ఫెయిల్ అయి ఉండొచ్చు. సో ఎందుకు ఫెయిల్ అయింది అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకి అల్ట్రాసౌండ్లో కొన్ని కండిషన్స్ తెలియకపోవచ్చు, లైక్ కంజెనిటల్ కండిషన్స్, అవి పుట్టుకతో వచ్చిన కండిషన్స్. సో గర్భసంచి లోపల ఒక అడ్డు గోడలాగా ఫామ్ అయి ఉండొచ్చు, అది ఫుల్గా ఉన్నా లేకపోతే పార్షియల్గా కూడా ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఫర్టిలిటీ తగ్గే ఛాన్స్, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది మనం ఈ గోడని, అడ్డుగోడని, ఈ సెప్టమ్ అని ఏదైతే అంటామో దాన్ని మనం తొలగించవచ్చు అన్నమాట. అదే కాకుండా ఒకవేళ ఐవీఎఫ్కి ప్లాన్ చేశాక కూడా ఈ యాంగులేషన్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్ఫర్ ముందు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు యాంగులేషన్ చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ సర్విక్స్ తర్వాత యుట్రైన్ యాంగులేషన్ చూసుకుంటే మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని కూడా పెంచుతాము. అండ్ కొన్నిసార్లు ఈ థిన్ ఎండోమెట్రియం అనేది ఉంటుంది, అది మనం మెడికేషన్ ఇచ్చినా కూడా పెరగకపోవచ్చు. సో అలాంటప్పుడు పీఆర్పీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇది అడ్వైజ్ చేసినప్పుడు హిస్టోస్కోపీ మనం చూసి కరెక్ట్గా ఈ ఎండోమెట్రియం లైనింగ్ లోపలికి ఇవి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. సో మనం హిస్టోస్కోపీ ద్వారా ఇన్ఫర్టిలిటీకి కాజ్ ఏంటి అని డయాగ్నోసిసే కాకుండా ట్రీట్ కూడా చేయవచ్చు, అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా మనం పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ.